పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై అధికార పార్టీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు జరగబో ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలమ్మ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. షర్మిలమ్మ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. షర్మిలమ్మ అడిగే ప్రశ్నలకు అధికార పార్టీ నాయకులు సమాధానాలు ఇవ్వకుండా మహిళని చూడకుండా దూషించడం హేయమైన చర్య అన్నారు. సంధిస్తున్న ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వకుండా, ఒక ఆడది అని చెప్పి కూడా చూడకుండా వ్యక్తిగత జీవితంపై జోక్యం చేసుకోవడం చాలా దుర్మార్గం. షర్మిలమ్మ గారు ఏం తప్పు మాట్లాడుతున్నారు? ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఫల్యాలపైన గళమెత్తినారు. మీరు దానికి ధీటుగా సమాధానం ఇవ్వండి. అంతేగాని లేనిపోని విషయాలను కల్పించుకొని వ్యక్తిగతంగా దాడి చేస్తే ఇక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసి ఓరుకోరు, మీ అంతు చూస్తారు. ఈరోజు ఆయన వెంట పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉందని చెప్పి ఒక్క మాట గుర్తించుకోవాలి. అంతేగాని లేనిపోని విషయాలను జోక్యం చేసుకొని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా సిగ్గుచేటు. మన భారతదేశంలో సంస్కృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మరొకసారి ఉమ్మడి జిల్లా కడప మరియు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం ఏమిటంటే, రేపు షర్మిలమ్మ గారు కడపలో రాయచోటి బైపాస్ రోడ్లో జయరాజ్ ఫంక్షన్ హాల్ వద్ద విస్తృత సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి అందరూ క్షేత్రస్థాయిలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పి, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బ్రతికించాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాల పర్యటన సందర్భంగా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి రేపు కడపకు రాబోతున్నారు. ఈ జిల్లాల పర్యటన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలా, రాజన్న రాజ్యం తేవాలని చెప్పి ఉద్దేశంతో షర్మిలమ్మ గారు ఈ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, మన షర్మిలమ్మ గారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర వైఫల్యాలపైన ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అధికార పక్షంలో ఉన్న కొంతమంది ఆంబోతులు, కొంతమంది కుక్కలు, కొంతమంది సన్యాసులు మన షర్మిలమ్మ గారి సంధించిన ప్రశ్నలపై ధీటుగా సమాధానం ఇవ్వకుండా సోషల్ మీడియాను ఆసరాగా పెట్టుకొని షర్మిలమ్మ గారి వ్యక్తిగత జీవితం పైన ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం పైన బురద జల్లుతున్నారు. కానీ ఈ సందర్భంగా ఈ ఆంబోతులకు, ఈ సన్నాసులకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. అరే సన్నాసులారా, ఈరోజు షర్మిలమ్మ గారు ఏకైక వ్యక్తి కాదు. కడప గడ్డపైన పుట్టిన పులిబిడ్డ, రాజన్న గారి, రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ. ఆయన ఎవ్వరికి కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు షర్మిలమ్మ గారి పైన ఈగ వాలిన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. రేపు అనగా 29/1/2024 తేదీన
మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు రాయచోటి బైపాస్ రోడ్డులో జయరాజ్ ఫంక్షన్ హాల్ వద్ద కాంగ్రెస్ పార్టీ రివ్యూ మీటింగ్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్లో 2 జిల్లాల నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాను.